విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దివ్యాంగులు వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలను కేబినెట్లో చర్చిస్తామని డిప్యూటీ సీఎం వారికి భరోసా ఇచ్చారు. అలాగే ఆటో డ్రైవర్లు సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్త్రీ శక్తి పథకం వల్ల తమ ఆదాయం తగ్గిందని వాపోయారు. ఆ వినతి పత్రం పరిశీలించిన పవన్, స్త్రీ శక్తి పథకం సూపర్ 6 హామీలో భాగమని, ఈ పథకం ద్వారా మహిళలకి ఆర్థికపరమైన వెసులుబాటు ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆటో డ్రైవర్లు ఆదాయ మార్గాల పెంపు అంశం, ఇతర సమస్యల్ని మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.